మౌలిక సదుపాయాల కల్పన కానీ అమరావతి నుంచి బెంగళూరు దాకా, అమరావతి నుంచి విజయవాడ దాకా రైల్వే నిర్మాణం కానీ, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం కోసం కూడా నిధులు ఇస్తే 5 సంవత్సరాల పాటు వాటిని పక్కన పెట్టేసి 3 రాజధానుల పాటుతో ఒక వికృత రాక్షసికడికి శ్రీకారం చుట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. ప్రజలు దాన్ని తిరస్కరించారు, తగిన విధంగా తీర్పునిచ్చారు. అయితే అదే రాజధాని మళ్ళీ ఒక అద్భుతమైన రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఉండాలని కారణంతో 15,000 కోట్ల కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఈ రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నిర్మాణం జరిగితే ఆర్థిక సంపత్తి వృద్ధి చెందుతుంది, సంపద సృష్టి జరుగుతుంది. తద్వల్ల పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయనే క్రమంతో ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరుగుతోంది. గతంలో వాళ్ళు వాటా ఇవ్వకుండా ఆగిపోయిన రైల్వే పనులు ప్రారంభమయ్యాయి. రేపు మాపో మన విజయవాడకి, విశాఖపట్నం కూడా మెట్రో రైలు పనులు కూడా ప్రారంభమైపోతాయి. ఇవాళ అనేక చోట్ల అనేక కొత్త సంస్థలు ప్రారంభమవుతున్నాయి. గతంలో భూమి ఇవ్వకుండా, మీరు ఒకసారి ఆలోచించండి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల జరిగిన లబ్ధి. గతంలో మనం చూస్తే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటి కానీ, ఐఏఈ కానీ, ఎయిమ్స్ కానీ, ఐఐఎఫ్టి కానీ, లేకపోతే ఐఐటిడిఎం కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ కానీ, లేదా IIIT టూల్ డిజైన్ మేనేజ్మెంట్ కానీ, లేదా IISER కానీ, లేదా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పెట్రోలియం ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ, లేదా సాంస్క్రిట్ విద్యాపీఠ్ కానీ, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, లేకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేకపోతే అనేక ఇక్కడ కొత్తగా పాస్పోర్ట్ రీజనల్ సెంటర్లు కానీ అనేక వచ్చాయి. సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. కానీ ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఆనాడు చంద్రబాబు నాయుడు భూమి ఇచ్చిన దాన్ని చివరిలో ప్రభుత్వం నాడు పోవడం వల్ల ఆ భూమి కూడా ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజనులకు అందాల్సిన భూమి, ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఇవ్వాల్సిన భూమిని కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వకుండా ఆపేశాడు. 2019లోనే మనం ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా రైల్వే జోన్ను అనౌన్స్ చేసి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత కేవలం 200 ఎకరాల భూమి ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల పాటు మనం అందరం కోరుకున్న ప్రత్యేక రైల్వే జోన్ కూడా మన రాష్ట్రానికి రాకపోయింది. ఇవాళ పరిస్థితి మార్పు వచ్చింది. అక్కడ ట్రైబల్ యూనివర్సిటీకి భూములు వచ్చాయి, ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది. రైల్వే జోన్కి భూములు ఇవ్వడం జరిగింది, రైల్వే జోన్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి యోగా థెరపీ అనే ఒక ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొన్న ప్రధానమంత్రి గారు 5 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. మళ్ళీ మనం వచ్చాం కదా, ఆయుష్ మనం పెంచాలి కదా అనే ఉద్దేశంతో ఈ లోపల కేంద్రం నుంచి కూడా ప్రధానమంత్రి గారు దానికి భూమి పూజ చేస్తారు. 5 సంవత్సరాల పాటు దాన్ని పట్టించుకోలేదు కదా గత ప్రభుత్వం. ప్రధానమంత్రి గారు భూమి చేస్తారంటే మేము అధికారులను పంపించాం. అయ్యా భూమి అంతా ఒకసారి చూసి రండి చేసి ఒక గోదాం ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. మేము పోతే అక్కడికి వెళ్ళిపోతే ఆ భూమి లేదు. గతంలో అద్భుతమైన భూమిని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చిందని ప్రభుత్వం 15 ఎకరాల భూమిని ఇస్తే ఆ భూమి లేదు. ఏమైందయ్యా అంటే దాన్ని ఆయన సొంతంగా ఆయన ఏదో దైవాంశ సంభూతుడైనట్టు కాలనీలు కట్టి ఆ కాలనీల పేరుతో ఆ భూమిని ఇచ్చేశాడు. లేదు, భూమి ఎక్కడైనా ఇవ్వచ్చు, కానీ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రాష్ట్రానికి వస్తే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో ఆ భూమిని చెప్పా పెట్టకుండా గౌరవిస్తాం. మొన్న పోతే కానీ మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే ఇవాళ CRDA పరిధిలో అద్భుతమైన మరీ అంత మంచి 15 ఎకరాల భూమిని రాబోయే రోజుల్లో వాటి నిర్మాణం చేయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ ఉదాహరణలు అంటే ఆ రకంగా ప్రతి విషయంలో కూడా ఒక విషయాన్ని చిమ్ముతూ రాష్ట్ర ప్రజల పట్ల ద్వేషం పెంచుకొని ఒక కేంద్రం నుంచి అందుతున్న నిధులను రాష్ట్రానికి రానివ్వకుండా తద్వారా పేదరికంలోనే ప్రజలు ఉండిపోవాలా, తను చేస్తున్న ఉచితాల పేరుతో ఇస్తున్న ఉత్తుత్తి బట్టలు నొక్కి ఇస్తున్న హామీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తను ఏదో దైవాంశ సంపూతులాగా ఆయన పేరే, ఎక్కడ తీసినా ఆయన పేరే. అదృష్టం మళ్ళీ ఒకసారి పొరపాటును వచ్చింటే మీకు ఎవ్వరికి మీ పిల్లలకు మీ పేరు మీకు నచ్చిన పేరు పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. ఆయనే చెప్పేవాడు, ఆయన పేరో ఆయన భార్య పేరో చెప్పేవాడు. మీ ఇంటికి మీ నాన్న పేరుతో మీ అమ్మ పేరుతో లక్ష్మీ నిలయమనో లేకుంటే వెంకటేశ్వర నిలయమనో పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. సరే, ఇవి మనం గుర్తు చేయాల్సి. ఇవాళ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ మర్చిపోయాం. మనం ఇంత అరాచక పాలన మర్చిపోయాం. ఈ 9 నెలల్లో జరుగుతున్న అభివృద్ధిని కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే యుద్ధంలాగా చేశాం. ఒక యుద్ధం చేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మా పని అయిపోయింది, ఇంకా మనం హ్యాపీగా కూర్చోవచ్చు, ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ తీసుకోవచ్చు, లేకపోతే కానీ లేదు. రాజకీయాల్లో రాజకీయ పార్టీకి కార్యకర్తకు ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది ఉండదు. రాజకీయ ప్రధానంగా
మన పార్టీ కార్యకర్తకి చెరేవేతి అని నమ్మి సిద్ధాంతాన్ని నమ్మి వచ్చినాం. నిరంతరం చరిస్తూ ఉండు, ప్రజల్లో ఉండు, ప్రజలతో మమేకమై ఉండు, ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ ఉండు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉండు అని ఒక సిద్ధాంతం